ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినము దేవుని యొక్క లేఖనంతో మన విశ్వాస జీవితాలని పరీక్షించుకోవటానికి సిద్ధపడదాం. గడిచిన దినాల్లో మనం ముఖ్యమైన విషయాలను 5 విషయాలు నేర్చుకున్నాం. దేవుని పని చేయాలి అంటే చాలా మందికి ఆసక్తి ఉంటుంది, కానీ దేవుని పని చేయటానికి కావాల్సిన పరిస్థితులు చాలా మందికి సహకరించక చాలా కారణాలు వారు చెప్తుంటారు. ఈ కారణాలన్నీ దాటాలని దేవుడు కోరుకుంటున్నాడు. మొదటిగా మనకి స్థిరమైన గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి. రెండవది ఆనందించేటువంటి హృదయం ఉండాలి, జాయ్ఫుల్ హార్ట్. మూడవది ఎల్లప్పుడూ ప్రార్థన ద్వారా కలుసుకునేటువంటి మంచి అనుభవం కలిగి ఉండాలి. నాలుగవది ప్రేమించగలిగే వారుగా ఉండాలి. ఐదవది నిరంతరమైనటువంటి ప్రయత్నం మనుషులకు ఉండాలి. ఏమిటి ఈ ప్రయత్నము? ఎలాంటి నమూనాను పరిశుద్ధ వాక్యం మనకు చెప్తుంది? దానిని ఈరోజు మనం కొంచెం లోతుగా వెళ్ళి తెలుసుకుందాం. లూకా సువార్తకు వెళ్దాం. గాస్పెల్ ఆఫ్ లూక్, లూకా సువార్త 15వ అధ్యాయంకి వద్దాం. లూక్ గాస్పెల్ 15 చాప్టర్ 15 వర్స్ 1 నుంచి 7 వచనాలు. లూకా సువార్త 15:1 నుంచి 7 వచనాల మధ్యలో జరిగిన ఒక సంఘటన, యేసుక్రీస్తు వారు ఉపమానము చెప్పినటువంటి సంఘటన ఇక్కడ రాయబడి ఉంది. 3వ లేఖనం నుంచి ఈ ఉపమానాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడండి. అందుకైన వారితో ఈ ఉపమానం చెప్పాను, మీలో ఏ మనుషునికి అయినను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒక్కటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతకగలడా? అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును గదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమునందు ఎక్కువ సంతోషము కలుగును. ఈ లేఖన భాగాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో వివరిస్తున్న పద్ధతిని ఒకసారి చెవులు తెరుచుకొని వినడానికి ప్రయత్నించేద్దాం. ఎప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉంటుందంటే, నశించిపోతున్న దానిని వెతకటం అనే నిరంతర ప్రక్రియ మీదే ప్రభు పనిచేస్తూ ఉంటాడు. ఎవడిని మృంగుదునా అని ఒకడు వెతుకుతుంటాడు, ఎవడు? సాతాను. ఎవడిని వెతికి రక్షిద్దునా అని ప్రభు వెతుకుతూ ఉంటాడు. ఈ ఇద్దరి మధ్యలో జరిగే పోరాటంలో మనుషులమైన మనము దేవునికి లేక సాతానికి అందుబాటులోకి మారుతూ ఉంటాం. దేవునికి అందుబాటులోకి వచ్చేటువంటి పద్ధతి ఎలా ఉంటుందో చూపిస్తాను. లూకా సువార్త 19వ అధ్యాయంలో 10వ వచనంలో ఆయన చెప్పిన మాట. లూక్ 19:10. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెతికి రక్షించటానికి మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పాను. దేని కొరకు ఎదురు చూస్తుంటాడు యేసయ్య ఎప్పుడు కూడా? ఎవరు నశించిపోతున్నారో వారిని రక్షించటానికి తన తాపత్రయం అంతా, తన ప్రయత్నం అంతా, తన ఎఫర్ట్ అంతా ఇప్పుడు కూడా దేవుడు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి, ఒకసారి నా వైపు చూడండి. ఎంతండి ఇది? 90. ఈ స్కోర్లో సచిన్ టెండూల్కర్ ఆడుతూ ఉంటే ఎంతమంది టీవీల దగ్గర నుంచి వెళ్ళిపోతారు? ఈ స్కోర్లో 99 దగ్గర సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడుతూ ఉంటే ఇక చూడక్కర్లే, సెంచరీ కొట్టేస్తాడని వెళ్ళిపోయేవాళ్ళు ఎంతమంది? ఆ షాట్ కొడతాడు, ఎలా కొడతాడని చూడటానికి ఉండేవాళ్ళు ఎంతమంది? ఎక్కువ మంది ఎలా ఉంటారు? ఆ షాట్ ఎలా కొడతాడో, ఆ బ్యాట్ ఎలాగ ఎత్తుతాడు, ఎప్పుడు ఒకేలాగా ఎత్తుతాడు, ఆయన గెంతడు. కానీ మనం ఎప్పుడు ఒకేలాగా చూడము, ప్రత్యేకంగా చూడటానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ స్కోర్ 1 ఎంత అండి? నువ్వు 199 ఆడడానికి ఇష్టపడతావా? నీ స్కోర్ 99గా కావాలా, 1 కావాలా? అందరికీ కావాల్సింది 99. ఇంకెవరికైనా నా స్కోర్ 1 అయితే చాలండి అని ఉన్నారా? వెళ్ళి ఒకటి ఆడితే సరిపోద్దండి, ఒకసారి బ్యాట్ పుట్టుకుని ఒక రన్ కొడితే అనేది, లేకపోతే నాకు 1 ఉంటే చాలనుకుంటారా, 99 ఉంటే చాలనుకుంటారా? ఏదైనా కొన్ని విషయాలలో విలువను గనక చూపిస్తే 99 అనేది విలువ ఎక్కువ, 1 విలువ ఎక్కువ? ఏది విలువ ఎక్కువ? గట్టిగా చెప్పండి. అందరికీ తెలుసు 99 సంఖ్యాపరమైనటువంటి విలువ ఎక్కువ. కానీ బైబిల్కి 99 విలువ లేదు, 1 విలువ ఉంది. ఇప్పుడు మీరు చదివినటువంటి విలువ వాక్య భాగము ఏంటో చూడండి. ఆయన ఏం చేశాడు? 99 వదిలేశాడు, 1 పట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన స్కోర్ ఎంత? 1.
చాలా మందికి 1 విలువ తక్కువ, కానీ దేవునికి ఆ ఒక్కడితోనే విలువ ప్రారంభమైంది. చాలా మందికి 99% కావాలి, 1% అక్కర్లేదు. కానీ దేవునికి 1% కావాలి, 99% ఆయనకి అక్కర్లేదు. ఈరోజు నీ కోరికలలో, నీ ఆశలలో, నీ ఉద్దేశాలలో 99 నీ రిక్వైర్మెంట్, కానీ గాడ్ నీడ్స్ ఓన్లీ 1, నాట్ 99. ఇప్పుడు నీ పర్సంటేజ్ లేక నీ సంఖ్యాబలాన్ని నువ్వు చూసుకుని 99కి 1కి మధ్యలో ఎంత తేడా ఉంది ఆలోచించండి. వాట్ ఇస్ బిగ్ డిఫరెన్స్? కొంచెం ఉందా, ఎక్కువ ఉందా? చాలా ఎక్కువ ఉందా? నిజానికి 1 అనేది ఒక్క ప్రారంభం మాత్రమే, 99 అనేది చాలా ఎక్కువైంది. నేను ఆలోచిస్తున్నాను ఈ కీర్తన భాగాన్ని, ఈ వాక్య భాగాన్ని చదువుతూ, యేసు ప్రభు వారు 99ని వదిలి ఈ ఒక్కటి తప్పిపోయిన దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నాడు అన్న విషయాన్ని ఆలోచిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఒక గొర్రెల కాపరి ఒక జరిగిన సంఘటన గురించి ఆయన మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన అంశం ఏంటంటే, మొత్తం 1000 గొర్రెలు ఉంటే 1000 గొర్రెలు ఒక చోట మేపుతూ ఉంటాడు. మరొక కాపరికి మరొక 2000 గొర్రెలు ఉంటే ఆ 2000 గొర్రెలు ఒక చోట మేపుతూ ఉంటాడు. ఇద్దరు ఇంటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇద్దరు కాపర్లో మాట్లాడుకుని కాసేపు అయిన తర్వాత అవి పచ్చికలో మేసి నీళ్లు తాగిన తర్వాత మొదటి కాపర్ ఏమంటాడంటే ఒక శబ్దం చేస్తాడు అని ఏదో అన్నాడు అనుకోండి. ఈ శబ్దానికి మిగిలిన 99 గొర్రెలు కూడా ఒక్కసారిగా స్పందిస్తాయి. ఎలా స్పందిస్తాయంటే అవన్నీ ఒక్కసారిగా కదిలిపోతాయి. కదిలి ఒకేసారి ఆ కాపరి ఏ కాపరైతే శబ్దం చేశాడో ఆ కాపరి చేసిన ఆ శబ్దం వైపు వారు నడిచిపోతారు. ఇది మొదటి విషయం. రెండవది ఏంటంటే, రెండవ కాపరి ఏ రకమైన చప్పుడు చేస్తాడో మిగిలిన గొర్రెలన్నీ ఆ చప్పుడుకి ఆ కాపరి వైపు అవి నడిచి వెళ్ళిపోతాయి. పొరపాటును కూడా ఈ మొదట కాపరికి ఉన్నటువంటి 1000 గొర్రెల్లో ఒక గొర్రె గాని, రెండవ కాపరికి ఉన్న 2000 గొర్రెల్లో ఒక గొర్రె గాని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దొడ్డిలో ఆ దొడ్డిలోకి వెళ్ళవు, ఆ దొడ్డిలో ఈ కాపరి పక్కనకి రావు. ఒకవేళ ఇఫ్ సపోజ్ గనక ఒక గొర్రె వెళితే సమస్య ఏంటో తెలుసా? ఆ సమస్య ఎక్కడుందని అర్థమైందో తెలుసా? అది ఖచ్చితంగా గొర్రెలో లోపమే గాని కాపరుల లోపం కాదు. గొర్రెకి సుస్థి చేసి ఉంటుంది, గొర్రెకి జబ్బు చేసి ఉంటుంది, గొర్రె పరిస్థితి ఏదో తేడా అయి ఉంటుంది. అందుకది 100 గొర్రెలు వెళుతూ 99 ఫాలో అవుతుండగా ఒక్క గొర్రె తప్పిపోయింది అని బైబిల్ చెప్తుంది. ఆ ఒక్క గొర్రె తప్పిపోయినటువంటి ఆ పరిస్థితిని చూసిన వెంటనే ఎందుకు ఆ గొర్రె తప్పిపోయింది అని ఆలోచిస్తే దానికి 4 విషయాలలో తేడా ఉంటుంది. దేర్ ఆర్ 4 ఇష్యూస్. ఒక గొర్రె తప్పిపోవడానికి 4 ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏంటంటే, మొదటి కారణం అది భౌతికమైన విషయాలలో దానికి ఏదో సమస్య వచ్చి ఉంటుంది, ఫిజికల్ ఇష్యూస్. రెండవది శారీరక విషయాలలో దానికి ఇష్యూ వచ్చి ఉంటుంది, శారీరకం, ఫ్లష్లీ. మూడవది ఆత్మీయ విషయాలలో ఏదైనా ప్రాబ్లం వచ్చి ఉంటుంది. నాలుగవది హృదయ సంబంధమైన విషయాలలో ప్రాబ్లం వచ్చి ఉంటుంది. ఎన్ని గొర్రెలకు వచ్చినాయి ఈ ప్రాబ్లము? ఒక్క గొర్రెకే వచ్చింది. ఈ 99 గొర్రెలు ఆరోగ్యంగా ఉన్నాయి, కానీ ఈ ఒక్క గొర్రెకు వచ్చినటువంటి సమస్య, ఈ 4 సమస్యలు ఎక్కడో చోట తప్పిపోయి ఉండొచ్చు. ఈరోజు ఏ తప్పిపోతున్నటువంటి గొర్రె అయితే ఉందో ఆ గొర్రె గురించి నేను మాట్లాడాల్సి వస్తే, ఈ 1 అనే నంబర్ కలిగినటువంటి గొర్రె సంఘంలో ఉంది. ఇప్పుడు ఇది తప్పిపోయిందని మీరు బయట వెతకడానికి ప్రయత్నం చేయకండి, బయట లేదు. ఆ మొదటి గొర్రె గురించి మనం ఆలోచించినప్పుడు ఆ గొర్రెకు జరిగిన సంఘటన ఏంటంటే, అది చర్చిలోనే ఉంది. గమనించండి, అది సంఘంలోనే ఉంది. తప్పిపోయాను అన్న విషయం దానికి తెలియదు. ఆ 99 వాటితో కలిసే ఉంది ఇది కూడా. కానీ ఎక్కడ తప్పిపోయిందో అనే విషయం కూడా మనం చెప్పినా కూడా గ్రహించగలిగే విషయాలలో లేనట్టు పరిస్థితుల్లో ఉంది. ఆ ఒక్క గొర్రె నేడు ఉన్న పరిస్థితిని ఒకసారి ఆలోచించి ఎక్కడ ఉందో ఒకసారి నేను చెప్తాను, పరిశీలించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. భౌతిక విషయాలలో ఆ తప్పిపోయిన ఆ గొర్రె లక్షణాలు ఎలా ఉంటాయో చెప్తాను. ఒకవేళ మనలో అలాంటి లక్షణాలు ఉంటే ఈరోజు బయట తుప్పల్లో ఎక్కడో చిక్కుకుపోయి యేసయ్య వెతుకుతున్నాడని అనుకోవద్దు. ఆ వెతుకుతున్న యేసయ్య మనల్ని సంఘంలోకి తీసుకొచ్చి పెట్టినా కూడా మనం తప్పిపోయిన పరిస్థితుల్లో ఉన్నామన్న విషయాన్ని గుర్తించండి. మొదటిది ఐహిక విచారాలు, ధనమోహాలు. ఇవి భౌతిక సంబంధమైన విషయాల గురించి యేసయ్య చెప్పారు. ఇహలోక సంబంధమైన విషయాలు, ధన సంబంధమైన విషయాలు, కోరికలతో కూడిన మోహ సంబంధమైన విషయాలు.
ఈ మూడు విషయాలలో ఎక్కడెక్కడ తప్పిపోయిందో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ముళ్ళ పొడల్లో పడిన విత్తనం గురించి యేసయ్య మాట్లాడుతూ ఆయన ఒక మాట చెప్పారు. ఏమన్నారు? ఆయన చెప్పిన మాట ఏంటి? అది వింటారు, చాలా బాగా వింటారు. విన్న తరువాత అదేమవుతుంది? పైకి రానివ్వకుండా ఐహిక విచారాలు, ధనమోహాలు దాన్ని ఏం చేస్తాయట? అణిచివేస్తాయి. ఏమండి, అణిచివేయబడిన క్రైస్తవ జీవితంలో జీవిస్తూ నేను సమాజంలో ఉన్నవాడని, సంఘంలో ఉన్నదానని అని నువ్వు అనుకుంటే అది నీ భ్రమే గాని వాస్తవంగా నీవైతే పూర్తిగా తప్పిపోయిన వాడవే, తప్పిపోయిన దానివే. 99 ఉన్న కాలంలో ఒకదానిని వెతికి తీసుకుని వచ్చి తండ్రి ఇంటిలో పెట్టినప్పుడు ఆనందించిన ప్రభు ఈరోజు ఆ ఒక్కదాన్ని పట్టుకుని సంఘంలోకి చేరిన తర్వాత కూడా దుఃఖపడుతానికి కారణం ఏంటంటే ఈ ఐహిక విచారాల మధ్యలో. ఇవి ఎగ్జాంపుల్ చెప్తాను, ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచిద్దాం. అన్నిటిలో చాలా మంచిగా కనబడాలి, ఉండాలి. ఈ ఐహిక విచారాలు కలిగిన వ్యక్తికి ఉండే లక్షణం, మొదటి లక్షణం అన్నిట్లో మంచిగా కనబడాలి, అన్నిట్లో మంచిగా ఉండాలి. ఎవరన్నా ఉన్నారా? ఇది తప్పిపోయిన గొర్రెలో ఐహిక విచారాలు నీలో ఉన్నాయని చెప్పడానికి ఉండే మొదటి లక్షణం. బయటికి క్రైస్తవ సంఘంలో ఉంటాం, మంచి పేరు కలిగి ఉంటాం, మంచి పదవులు కలిగి ఉంటాం, మంచి ఉద్యోగాలు కలిగి ఉంటాం, మంచి స్థితిగతులు కలిగి ఉంటాం. కానీ మన అంతరంగంలో ఈ బలహీనత బయటికి కనపడకుండా అణిచివేయబడిన ఆత్మీయ జీవితంలో ఉంటాం. ఇది తప్పిపోయిన ఆ మొదటి గొర్రె. అన్నిట్లో మంచిగా కనబడాలి, మంచిగా ఉండాలి. రెండవ విషయం, కొంచెం తక్కువైనా భరించలేం, కొంచెం లేకపోయినా భరించలేం. ఏదైనా, నేను చెప్తున్నాను, ఏదైనా కొంచెం తక్కువైంది అనుకోండి ఇంక అసలు భరించలేం. ఇది ఆత్మీయమైన లోపము కలిగిన జీవితంలో ఉండే గొర్రె యొక్క లక్షణం ఏంటంటే, భౌతికమైన జీవితం కలిగిన లక్షణం, బలహీనత ఏంటంటే తక్కువని లేమిని అస్సలు భరించలేమండి. కొన్ని తక్కువయ్యాయి అన్న విషయం మన మైండ్ రిసీవ్ చేసుకోవడానికి ఒప్పుకోదు. ఈ ఆత్మీయ జీవితం ఒప్పుకోవడానికి ఇష్టపడదు. ఆ తక్కువని ఎలా సంపాదించుకోవాలి, ఆ లేమిని ఎలా పూర్తి చేసుకోవాలి అనే తాపత్రయంతోనే పనిచేస్తూ ఉంటాడు ఈ విశ్వాసి. తన భక్తి యొక్క సెంట్రల్ ఎయిమ్ అంతా ఏంటంటే ఏదైతే లేదనుకుంటున్నామో అది ఎలా సంపాదించుకోవాలి, అది ఎలా రావాలి, దాని కొరకు మనం ఎన్ని తిప్పలు పడాలి, ఏ రకమైన ప్రయత్నమైనా చేయడానికి ఇష్టపడతాడు. మూడో లక్షణం ఏంటంటే రాదేమో, అది పోతుందేమో అనే భయంతో బతుకుతాడు ఈ జీవి. భౌతిక లక్షణాలలో ఉండేటువంటి శోధన కలిగిన ఈ మనిషి రాదేమో, పోతుందేమో అనే భయము. ఎవరికైనా భయం ఉందా? భరించలేని స్థితి కలిగి ఉన్నారా? ఈ గొర్రె యొక్క లక్షణం ప్రతిసారి భయమే. ఏమండి, 99 బాగానే ఉంటాయి, ఈ ఒక్కదానికి ఆ ప్రాబ్లం ఉంటుంది. ఆ ఒక్కది చర్చిలోనే ఉంటుంది. ఈ చర్చిలో ఉండి తప్పిపోయానన్న విషయం దానికి అర్థం కాదు. ఎంతసేపు భయము 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 ఆందోళన. ఈ భయం అంతా ఏంటంటే రాదేమో, అది ఒకవేళ రాదేమో, నాకు అది నేను అనుభవించలేనేమో, అది ఒకవేళ నా దగ్గర నుంచి వెళ్ళిపోద్దేమో, అది పోతుందేమో, ఈ భయాలతోనే జీవితం నాశనం అయిపోద్ది. ఇది యేసు ప్రభు దగ్గరకు వచ్చి తండ్రి ఇంటిలో ఆనందించాల్సిన మనిషి ఆ ఒక్కదానిగా నువ్వు లోపలికి వచ్చి ఆల్రెడీ బయటికి ఎందుకు వెళ్ళావురా బాబు అంటే నాకు జబ్బు చేసి అన్నట్లుగా నీ లోపల ఉన్న బలహీనత తండ్రి దగ్గరకు వచ్చిన తర్వాత, తండ్రి ఇంటిలో చేరిన తర్వాత, సంఘంలో చేరిన తర్వాత నువ్వు స్వతంత్రమైన ఆత్మీయ జీవితాన్ని ఆనందించలేక, తండ్రి ఇంటిలో ఉన్న గొప్పతనాన్ని, శ్రేష్టతను అనుభవించలేక ఇంకా భయపడుతూనే బ్రతుకుతున్నావంటే నీవు నిజంగా తప్పిపోయిన గొర్రెవే. నాలుగో లక్షణం ఏంటంటే భవిష్యత్తు గురించి విపరీతమైన చింత ఉంటుందండి ఈ గొర్రెకి. విపరీతమైన చింత. నేనేమవుతానో, నా కూతురు ఏమవుద్దో, నా కొడుకు ఎలా సెటిల్ అవుతాడో, రేపు 70 వచ్చాక నాకు రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్ లేదు కదా, ఏమవుతానో, రేపు నా పరిస్థితి ఏంటో. ఈ చింత తప్పిపోయిన గొర్రెకు ఉండేటువంటి భౌతిక సంబంధమైన జీవితాల్లో తప్పిపోయిన గొర్రె లక్షణం. ఎవరికైనా ఫ్యూచర్ గురించి భయం ఉందా? నన్ను ఒక ఆయన వచ్చి భయపెట్టాడు. ఏమవుద్దండి అన్నాను. ఇక్కడ కళ్ళు మూసుకుని అక్కడ కళ్ళు తెరుస్తాను, ఏమవుద్ది అన్నాను. మరి ఇక్కడేమవుద్ది అన్నాడు. అది ఆయన చూసుకుంటాడు, నాకేం పని? చింతించాల్సిన పని మనకేంటి? ఈ క్షణం వరకే, ఇక్కడ ఉన్నప్పుడు ఈ పని చేయటం వరకే. ఎంతమంది అండి ఇప్పటి వరకు నేను అది చేస్తాను, ఇది చేస్తాను, ఇలా సంపాదిస్తాను, అలా సంపాదించుకుందాం, ఇలా కట్టుకుందాం, ఇలా కన్నాం, ఇలా చూద్దాం, ఇలా తిందాం, ఎన్ని దాచుకున్నాడు. ఎవడేం పట్టుకెళ్ళిపోయాడు? ఏ క్షణం ఉండడానికి ప్రయత్నం చేయగలిగాడు? ఎవడి వల్ల కాలేదు. కాబట్టి ఇంత తెలిసిన తర్వాత వేదాంతాన్ని మాట్లాడక్కలే, యథార్థతను మాట్లాడుకోవచ్చు. కాబట్టి దేని గురించి కూడా నాకైతే చింత లేదు బ్రదర్ అని చెప్పాను. భవిష్యత్తు గురించినటువంటి చింత ఈ గొర్రెకు ఉండేటువంటి, భౌతిక జీవితంలో ఉండేటువంటి గొర్రెకు లక్షణం. ఐదోది ఏంటంటే కావాలి, ఉండాలి, చాలదు. చెక్ చేసుకోండి. కావాలి, ఉండాలి, ఇది చాలదు. కోరికలు ఎక్కువ ఉంటాయి.
ఏవి కావాలో తెలియదు, బోల్డ్ కావాలి. ఏ ఉండాలో తెలియదు, కానీ అవన్నీ ఉండాలి. ఎందుకు ఉండాలి తెలియదు, ఉండాలి. ఇది చాలదు, నా దగ్గర ఉన్నది చాలదు, ఇంకా నాకేదో కావాల్సింది ఉంది. ఇవన్నీ నా కోరికలతో ఉంటాను. ఈ కోరికలు కోరుకోవడానికే యేసుప్రభు దగ్గరికి వస్తాను. ఒక ఆయన వచ్చి అన్నాడు, పాస్టర్ గారు నాకు దురదలు ఎక్కువగా ఉన్నాయండి, ప్రార్థన చేయండి అన్నాడు. ఆ పక్కనే ఒక ఆయన వచ్చి నాకు టీబీ ఉంది, ప్రార్థన చేయండి అన్నాడు. ఈ దురదలానికి చెప్పాను నువ్వు టీబీ కోసం ప్రార్థన చేయి, టీబీ అని చెప్పాను నువ్వు దురదలాని కోసం ప్రార్థన చేయని. ఆ టీబీ ఆయన అన్నాడు, రేపు దగ్గలేక చచ్చిపోతున్నాను, నాది ముఖ్య ప్రార్థన, నాకు చేయరా బాబు, నువ్వు గోక్కుంటే సమగా ఉంటుంది, నీకెందుకు ప్రార్థన, ఊరుకో అన్నాడు. రోగులిద్దరు ప్రార్థన అర్థం చేసుకున్నప్పుడు ఆ చిన్న ఆయన అన్నాడు, నిజమేనండి టీబీ చాలా దారుణం అండి, మీకే ఇంపార్టెంట్ ప్రార్థన, మీరే చేయించుకోండి, నేను వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోయాడు. చాలా మందికి విపరీతమైనటువంటి పరిస్థితులు, ఏది కావాలి ఏది వద్దు, ఏది తీవ్రమైనది ఏది తీవ్రత ఏమి దొరకదు, కానీ వీళ్ళకి ఏదో ఒకటి కావాలి. ఒక బ్రదర్ వచ్చి అన్నాడు, పాస్టర్ గారు మా పిల్లలు ముగ్గురిని తీసుకొస్తాను, చేతులేసి ప్రార్థన చేయండి అన్నాడు. దేనికన్నాను. దేనికోసం చేతులేసి ప్రార్థన చేయమంటావు చెప్పానంటే, ఏముంది బాగా చదువుకుంటానండి, చదువుకున్న తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నాను, మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవుతాడు, మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నాడు, మంచి అమ్మాయిని పెళ్లి చేస్తానన్నాడు, మంచి పెళ్లి చేసిన తర్వాత ఏం చేస్తాం అనుకో, ఏముందండి మన లైఫ్ రొటీనే అన్నాడు. దానికి ప్రార్థన ఎందుకు, ఏం చెయ్యకపోయినా కూడా రొటీన్ అయిపో చూసుకోండి, దానికి ప్రార్థన చేయక్కర్లే. కానీ ప్రార్థన చేయించుకోవడం వెనక వాళ్ళ స్వార్థం ఏంటి, చాలా విషయాలలో స్వార్థం. వీళ్ళకి కోరికలు ఎక్కువ కలిగిన బ్యాచ్, ఎక్కడ దొరికితే అక్కడ చెయ్యి పెట్టి తలపెట్టి ఎచ్చుకుని ప్రార్థన చేయటమే. నేను ఒక యవనస్తుడు మీటింగ్ అని చెప్పి వెళ్ళిపోయానంట. మా పాస్టర్ గారు చాలా పరిశుద్ధమైన, ఆయన పేరు పరశుద్ధరావు, ఆ పరశుద్ధరావు గారు ప్రార్థన చేస్తూ చెప్పాడంట, రే నీ హృదయంలో దయ్యం కనపడుతుంది ప్రార్థన చేసుకో అనేసి వెళ్ళిపోయాడంట. ఆడేవాళ్ళు మా చర్చకు వచ్చాడు, అయ్యగారు నా హృదయంలో దయ్యం ఉందంటండి, మీరు ప్రార్థన చేయండి అని. ఎవరు చెప్పారా? పరశుద్ధరావు గారు చెప్పారు. ఆయన దగ్గరికి వెళ్ళి, నా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఆయన నీకు చూశాడు దయ్యం, ఆయన చూసినాడు వదలగొట్టాలి, అది ప్రార్థన చేయాలి. ఈ రెండూ చేయకుండా నీకు చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఉద్దేశం ఏంటి, నిన్ను చంపేయటం. నీకు ఎక్కడ లేని భయం కాదు. ఇక ఇప్పుడు నేను ధైర్యం చెప్పి యేసునామములో పోయిందని చెప్పినా కూడా ఆడికి ఏమనిపిస్తుంది, మళ్ళీ పరశుద్ధరావు గారు చెప్తేనే. చాలాసార్లు విపరీతమైన కోరికలు కలిగి ప్రార్థించుకోవడానికి, ప్రార్థనలు చేయించుకోవడానికి తిరుగుడు పట్టే ప్రతి ఒక్కరు కూడా భౌతికమైన జీవితాలలో మరి భ్రమపరచబడుతున్న ఆత్మీయ జీవితం కలిగి ఉన్నటువంటి గొర్రె, ఇది తప్పిపోయిన గొర్రె. ఆరో విషయం ఏంటంటే, ఎంతైనా భద్రత కావాలి ఈ గొర్రెకి. సెక్యూరిటీ ఏంటి? ఐ వాంట్ సంథింగ్ సెక్యూరిటీ, సంథింగ్ సెక్యూరిటీ. ఒక యవనస్తురాలు వచ్చి, అనయ్య నాకు మంచి మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి కుటుంబం నుంచి నాకు భర్త కావాలి, ప్రార్థన చేయండి అంది. తప్పకుండానమ్మా ప్రార్థన చేద్దాం. ఉన్నతమైన కుటుంబం నుంచి నీ విశ్వాస జీవితం అంతా, భవిష్యత్ జీవితం అంతా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేలాగా వేవేల జనములకు తల్లివదుగాక అని దీవించిన రెబ్కా దీవెని నీకు దీవిస్తాను, నీకెందుకు మంచి పాస్టర్ నుంచి పెళ్లి చేస్తాను. పాస్టరా అంద అమ్మాయి, ఇదేంటి అంత చీప్గా చూసావేంటి, నా దగ్గరకు వస్తే నువ్వు అన్నయ్య పాస్టర్ అంటున్నావు, మరి నీకు నీ జీవితంలోకి సేవకుడు వస్తాడంటే ఎందుకలా భయపడుతున్నావు అని అంటే, పాస్టర్ అయితే వద్దని అంది. ఈ రోజుకి అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు, ఈ రోజుకి అవ్వలేదు. ఆ అమ్మాయికి 38, 39 వచ్చినాయి. ఏంటి పరిస్థితి అంటే, తన జీవితంలో దేవుడి ద్వారా పొందుకోవాల్సిన ఆశీర్వాదపు దీవెనల కన్నా ఆర్థిక సంబంధమైన, ఉద్యోగ సంబంధమైన, మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద వాళ్ళకి ఎక్కువ ఆశీర్వాదాలు అవసరమై ఉంటాయి. ఆమెను అడిగితే ఆమె ఉద్యోగం చేసుకుంటుంది ఇప్పుడు. ఉన్నప్పటికీ ఆమె ఏమందంటే, నా అన్న మరి పాస్టర్ అంటే సెక్యూరిటీ ఏముంటుంది లైఫ్ కంది, చెప్పండి ఎవరు సెక్యూరిటీ? ద గాడ్ ఈజ్ మై రిఫ్యూజ్. ద బైబిల్ చెప్తుంది, నీ ఇన్సూరెన్స్ పాలసీలు నీకు పనికిరావు, నీ ఎల్ఐసి పాలసీలు నీకు పనికిరావు. యేసుక్రీస్తు ఒక మాట చాలు నీ జీవితం అంతా బ్రతకడానికి. నో ఇన్సూరెన్స్. నువ్వు అనుకుంటున్నావేమో ఒక సెక్యూరిటీ దొరుకుద్దని చెప్పి. దేవుని కన్నా సెక్యూరిటీ, దేవుని పరిచర్యలో ఉండడం కన్నా జీవితం, ఉద్యోగం ఏమైనా ఉన్నాయా? తెలియదు చాలా మందికి. వాళ్ళు భౌతికంగా ఆ యొక్క చెడిపోయిన ఆ 99 వదిలిపెట్టినటువంటి గొర్రె అనమాట ఇది. నెక్స్ట్ గొర్రె చెప్తాను. లాస్ట్ విషయం ఏంటంటే, ఈ ఉన్న వాటిని నీ జీవితంలో ఇప్పుడు ఏదైనా ఉన్నాయంటే, ఏదైనా నువ్వు సంపాదించుకున్నది ఉంటే, ఏదైనా అనే పదం నేను 10 సార్లు వాడుతున్నాను చూడండి. ఏదైనా నీ దగ్గర ఉందంటే వీళ్ళు ఏమనుకుంటారంటే, నేను ప్లస్ దేవుడు ఈజ్ ఈక్వల్ టు ఇది. నేను ప్లస్ దేవుడు, ఇది నాకు వచ్చింది, ఇది కరెక్టా? దేవుడే నాకు ఇచ్చాడా? నిజం చెప్పండి, నిజంగా మాట్లాడండి. సర్టిఫికెట్లు ఎవరు తెచ్చారు? దేవుడు తెచ్చారా? చదువుకుని నువ్వు తెచ్చుకున్నావా? ఉద్యోగం నువ్వు తెచ్చుకుని, పరీక్షలు ఇంటర్వ్యూలు రాసి నువ్వు తెచ్చుకున్నావా? దేవుడిచ్చాడా? ప్రమోషన్ నువ్వు వెళ్తే నీకు ఇచ్చాడా? దేవుడిచ్చాడా? మనం అందరం ఆలోచించే ఆలోచన ఎంతసేపు చాలా విషయాల్లో ఏముందంటే, నేను ప్లస్ దేవుడు ఈజ్ ఈక్వల్ టు ఆశీర్వాదం. ఈ 7 లక్షణాలు
నీ దగ్గర ఉన్న వాటికి నీ అంతరంగంలో ఉండేటువంటి ప్రశ్నకు ఒకే ఒక సమస్య ఏంటంటే నీవు భౌతిక విషయాలలో తప్పిపోయి ఆ 99 వాటిని వదిలిపెట్టిన ఒక గొర్రెవి నువ్వే. ఆ గొర్రెవి నువ్వే. ఒకవేళ నీ లోపల ఎక్కడైనా ఈ గొర్రె లాంటి లక్షణాలు, భౌతిక జీవితంలో ఉండేటువంటి లక్షణాలు ఉంటే ఒక హెచ్చరిక చూద్దాం. లూకా సువార్త 21, Luke 21:34, 21:34. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, Luke 21:34, లూకా సువార్త 21:34. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకు ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉనండి. నువ్వు చర్చిలోనే ఉన్నానని అనుకుంటావు. ఆ 99ని విడిచిపెట్టి వచ్చేసాడు అడవిలో. ఆ ఒక్కటి ఎక్కడుందట? తన తండ్రి ఇంటిలోకి చేరిందట. ఆ తండ్రి ఇంటిలో అందరూ కలిసి సంతోషాన్ని అనుభవిస్తున్నారంట. ఆ విందు సమయంలో తండ్రి ఇంటిలో జరిగిన సంఘటన ఏంటంటే ఆ ఒక్కటి వచ్చిందని మిగిలిన వాళ్ళు ఆనందిస్తున్నారు. ఆ ఒక్కటి మాత్రం విచారంగానే ఉంది. ఆ ఒక్క గొర్రె నువ్వే. నీలో ఎక్కడైనా ఇలాంటి భౌతికమైన విషయాలలో ఐహిక విచారాలు కానీ మత్తు కానీ ఉన్నందువల్ల ఆ దినం అకస్మాత్తుగా నీ జీవితంలోకి వచ్చేస్తుందేమో. జాగ్రత్తగా ఉండు ఇలాంటి లక్షణాలు నీలో ఉంటే. ఈ ముళ్ళ పొదల్లో ఉన్నటువంటి భౌతిక విషయాలలో ఉన్నటువంటి ఈ గొర్రె రెండవ విషయం గురించి చెప్పాను కదా. మరొక లక్షణం ఏంటిది? శారీరకమైన బలహీనత, ఫిజికల్లీ, ఫ్లష్లీ. ఎలాంటి బలహీనత కలిగి ఉంటుందో చెప్తాను. శారీరకమైన విషయాలలో శరీరానుసారులు శారీరక కార్యాల మీద, శరీర నియమాల మీద మాత్రమే ఆలోచించి వింటారు. వీళ్ళకి ఎంతసేపు శరీర సంబంధమైన విషయాలు తప్ప ఏ రకమైన విషయాల మీద కూడా వాళ్ళకి ధ్యానము ధ్యాస ఉండదు. ఫ్లష్ ఫ్లష్ ఫ్లష్, ఎంతసేపు ఫ్లష్. ఈ లక్షణాలు ఎలా ఉంటాయో చెప్తాను. మీకు తెలుసు గలతీ పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 21 వచనాలు మనకి తెలిసినటువంటి శరీరమైన బలహీనతలు ఇక్కడ ఉన్నాయి. ఒకసారి చదువుదామా? గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుంచి శరీర సంబంధమైన ప్రతి కార్యాలు స్పష్టంగా ఉన్నాయి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటబడులు మొదలైనవి. ఇక చాలు. ఈ లక్షణాలు మనిషి జీవితంలో బ్రతికి ఉన్నంత కాలము, శరీరంగా ఉన్నంత వరకు మనం వింటూనే ఉంటాం. ఇవి శరీర కార్యాలని కంటతా పెట్టి సండే స్కూల్ నుంచి చెప్పుకుంటూనే ఉంటాం. ఈ రోజుకి కూడా అవి మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. సింపుల్గా ఒక విషయం చెప్తాను. ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారు మీరు ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడితే మాకు ఒక విషయం చెప్తూ ఉంటారు, టీవీలు చూడొద్దు, సినిమాలకు వెళ్ళొద్దని మీరు గట్టిగా వారించేస్తూ ఉంటారు, మీ మెసేజ్లు మేము విన్నాం, బైబిల్ ఎక్కడ రాసింది చెప్పండి అన్నాడు ఆయన. బైబిల్ రాసే నాటికి సినిమాలు ఎక్కడున్నాయి చెప్పండి అని అడిగాను ఆయన. ఉన్నాయా? ఒకవేళ అప్పటికే తోలుబొమ్మలాట్లు నువ్వు చెప్పిన సినిమాలే ఉండుంటే ఖచ్చితంగా పౌలు కానీ, ఆ తర్వాత పేతురు కానీ, తిమోతి కానీ హెచ్చరిక చేసి ఉండేవాళ్ళు. రాని విషయాలను పట్టుకుని ఉన్న విషయాలను నువ్వు చేసే మాటికి ఒక చిన్న మాట, శారీరకమైన కార్యాల గురించి బైబిల్ చెప్పలేదా? అల్లరితో కూడిన ఆటపాటల గురించి బైబిల్ చెప్పలేదా? ఒకవేళ అలాంటి స్టోరీయే, అలాంటి పరిస్థితే నీ ఇంట్లో జరిగితే, ఏదో ఒక నాయకుడిగా, ఒక హీరోగా వాడు వెళ్ళి 100 మంది తంతే, ఈరోజు నువ్వు వెళ్ళి ఇద్దరిని కొట్టి రాగలవా? ఓ 30 మందిని కొట్టేసి ఒక చేత్తో, నీ చేతికి కనీసం గీత కూడా పడకుండా నువ్వు ఒక ప్రపంచాన్ని మార్చగలిగే, అదే ఆ సినిమాలో ఎండింగ్ అలాగే ఉంటుంది, క్లైమాక్స్ చప్పట్లు కూడా దండలేస్తారు. నీకు ఎప్పుడైనా మీ వీధిలో వేశారా? మరి నువ్వెందుకు చూసి ఆనందిస్తున్నావు? విషయం ఏంటంటే అల్లరితో కూడిన ఆటపాటల గురించి బైబిల్ మస్తంగా చెప్తూ అది నీ శరీరంలో ఒక కార్యము, దాని గురించి జాగ్రత్తగా ఉండని ముందుగానే హెచ్చరిక చేయబడింది. ఆ రోజుల్లో కొన్ని రకాల పరిస్థితులు ఉండేవి, నేటికి వాటి యొక్క అడ్వాన్స్డ్ స్టేజ్ ఇప్పుడు మనం చూస్తున్నాం. మంచిది. ఈ శరీరానుసారమైన కార్యాలు మనకి స్పష్టంగా ఉన్నాయి కాబట్టి శరీర విషయంలో తప్పిపోయినటువంటి గొర్రె ఎలా ఉంటుందో కొన్ని లక్షణాలు చెప్తాను వినండి. మొట్టమొదటిది, ఇది తృప్తి పొందకపోతే ఊరుకోరండి ఈ విశ్వాసులు. వాళ్ళకి ఎంతసేపు సాటిస్ఫాక్షన్ కావాలి. సాటిస్ఫాక్షన్ అంటే మరి ఎలాంటి సాటిస్ఫాక్షన్ కావాలి తెలుసా? తృప్తిగా ఉండాలి. బహుశా భోజనం చేసేటప్పుడు వీళ్ళు తృప్తి పొందుతారు చూసారా, అలాగే అన్ని విషయాల్లో కూడా తృప్తి 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 వెతుకుతూనే ఉంటారు. ఏమండి, తృప్తి పడితే వస్తుందా, వెతికితే వస్తుందా? అది తెలియదు. వీళ్ళు వెతుకుతూనే ఉంటారు తృప్తి పొందడానికి. ఎంత జీవితంలో ఎంత ఉన్నా తృప్తి ఉండదు, ఏమున్నా తృప్తి ఉండదు, ఎంత కలిగి ఉన్నా తృప్తి ఉండదు, ఎంత వచ్చినా తృప్తి ఉండదు. ఇక బతుకంతా తృప్తి కోసమే వెతుకుతూ ఉంటారు.
ఇది శారీరక బలహీనత. నాయన నీ జీతం ఎంత? 50,000 అండి. మరి ఏంటి, దేనికోసం ప్రార్థన చేయమంటావు? నేను ₹1,00,000 ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను, ప్రార్థన చేయండి. నన్ను ₹1,00,000 ఉద్యోగంకి వెళ్తే నీకు అప్పులు ఎక్కువైపోతారండి. అప్పులు ఎక్కువైపోతే ఇన్కమ్ ఎక్కువ అవుతుంది కదండి ఆటోమేటిక్గా. పర్లేదండి, దానికోసం ప్రార్థన చేయండి. ఎంతసేపు ఈ మనిషికి ఉన్నదానితో తృప్తి పొందటం అనేటువంటి సమాధాన పరిచర్య దొరక్క ఎప్పుడూ తృప్తి. ఇక్కడ చాలా మంది ఉద్యోగాలు చేస్తూ సాటిస్ఫాక్షన్లో లేరు. ఏమనంటే హెచ్ఆర్ ఇష్యూస్, ఏమనంటే ప్రమోషనల్ ఇష్యూస్, మా పక్కే బాస్తో పడదు, మా కొలీగ్తో పడదు, రకరకాల కారణాలు చెప్తారు. కానీ మీ అంతరంగం ఏంటంటే తృప్తి పొందని బలహీనమైన గొర్రెవి నువ్వే. ఆ 99 ఎక్కడో అడవిలో ఉన్నాయి, దాని గురించి పట్టించుకోవట్లా. ఒక్కదాని గురించి పట్టించుకుంటున్నాడు. ఆ ఒక్కదాన్ని తండ్రి ఇంట్లోకి తెచ్చాడు. వచ్చిన తర్వాత కూడా నువ్వు తృప్తి పొందకపోతే నీకు నిజమైన బలహీనత ఎక్కడుందో చూసుకో. రెండో విషయం, ఎప్పుడూ కూడా ఈ గొర్రె ఏం చేస్తుందంటే పోలికను తేడాను గుర్తిస్తుందండి. పోల్చుకుంటుంది, తేడాను గుర్తిస్తుంది. ఈ పోలిక ఎలా ఉంటుందంటే, ఆ అమ్మాయి చూడు, ఆ అంకుల్ చూడు, ఆ ఆంటీ చూడు, వాళ్ళు చూడు, వీళ్ళు చూడు, వాళ్ళకంటే మనం ఎలాగున్నామో చూడు, మనకంటే వాళ్ళ స్థితి చూడు. ఆల్వేస్ కంపారిటివ్ డిగ్రీ, పోలిక పోలిక పోలిక, నిరంతరము పోలికే. అవసరమైతే ఈ తేడాను ఏం చేయడానికి, భర్తీ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారండి. ఇమిటేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఈ గొర్రె. ఇది ఆల్రెడీ బయటకు వచ్చేస్తే ప్రభువు దాన్ని కృపతో కనికరించి రా బాబు రా నాయన అని చెప్పి తిరిగి తీసుకొచ్చే సంఘంలో పెడితే, కుటుంబంలో పెడితే, ఎక్కడికి వచ్చా కూడా ఆ పోలికతోనూ తృప్తి పొందని బలహీనతలతోనూ అర్రులు చాస్తున్నటువంటి గొర్రె. ఇది చాలా బలహీనమైన గొర్రె. మూడో లక్షణం ఏంటంటే, ఈ గొర్రెకి పెద్ద అన్యాయం పెద్ద విషయం కాదు. అన్యాయం అసలు పెద్ద ఇష్యూయే కాదు. ఎలాగైనా చేయటానికి పెద్ద ఇబ్బంది పడదు. ఉదయాన్నే నాకు ఒక ఆయన ఫోన్ చేశారు, ఓ బ్రదరు ఫోన్ చేసి, అన్నయ్య నా ఉద్యోగం పోయింది, దేవుని స్తోత్రం అన్నాడు. అలాంటి వాళ్ళు నాకు చాలా తక్కువ మంది ఉన్నారు. నేను వెంటనే చాలా ఆనందించాను. వెరీ గుడ్, దేవుడి ఒక ద్వారం మూసేస్తే 7 ద్వారాలు తెరుస్తాడు. ఇది పాస్టర్లు చెప్పే మాట, నమ్మకండి. ఒక ద్వారం మూసేస్తే 7 ద్వారాలు తెరుస్తాడు, డోంట్ వరీ అని చెప్పాను. వెంటనే ఆయన అన్నాడు, ఆశ్చర్యకరమైన కృప ఏంటంటే దేవుడు మరి ఉద్యోగం తీసేయడమే కాకుండా 4 months సెటిల్మెంట్ ఇచ్చాడన్నా అన్నాడు. 4 నెలలు నువ్వు కష్టపడకుండా ఉద్యోగానికి తగిన జీతం తీసేసుకోవచ్చని 4 months పే ఇచ్చేశాడు. ఇచ్చేసిన వెంటనే అతడు చాలా ఆనందంగా 4 months తీసుకుని కొత్త ఉద్యోగం 4 నెలల్లో ఎత్తుకోవచ్చు. మంచి ప్రొఫెషనల్ కుర్రాడు. తను ఏం చేశాడంటే, 1 నెల శాలరీ నేను మీ చిల్డ్రన్ క్యాంప్ నిమిత్తం నేను స్పాన్సర్ చేయాలనుకున్నాను, ఇప్పుడు వచ్చింది, అడ్వాన్స్గా వచ్చింది కాబట్టి 1 month శాలరీ నీకు ఇచ్చేస్తున్నానన్న, మీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేశాను, 10 నిమిషాల్లో మీకు మెసేజ్ వస్తుంది చూడండి అని చాలా హ్యాపీగా చెప్పాడు. నేను సంతోషించాను. సరే మంచిది, దేవుని కృపను కొరకు నువ్వు ప్రతి అవసరం తీర్చే దేవుడు ఉన్నాడు మనకని చెప్పి, ఎంతో చెప్తాను, కంగారు పడకండి, 60,000. ఎంత వాడి శాలరీ? 1 నెల జీతం 60,000. అంటే ఆడికి 4 నెలల జీతం అంటే ఎంత వచ్చి ఉంటుంది? అంత వచ్చింది కాబట్టి ఆడికి 60 ఏమీ కాకుండా టాప్ మని ఇచ్చేసి చెప్పాడు, అనయ్య నెక్స్ట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నావా, మరేంటి సంగతి అని అడిగితే, అన్న నేను కొంచెం బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నాను, ఈ 4 monthsలో నేను సర్టిఫికెట్ లేదన్నా, నాకు డిగ్రీ సర్టిఫికెట్, నేను డిగ్రీ సర్టిఫికెట్ కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను, దానికోసం ప్రార్థన చేయండి అన్నాడు. 4 నెలల్లో డిగ్రీ సర్టిఫికేట్ ఎలా వచ్చేస్తారా అన్నాను. ఓ ఫ్రెండ్ ఉన్నాడన్నా, ఒక బ్రదర్ ఉన్నాడన్నా, అతను మంచి క్రిస్టియన్ అన్నా, హీ సెడ్ హీ విల్ మేనేజ్. ఎలారా అన్నాను. అంటే వాళ్ళు సర్టిఫికెట్ వచ్చేస్తుందన్నా, పర్లేదన్నా, తమిళనాడు సర్టిఫికెట్ వచ్చేస్తుందన్నా అన్నాడు. నువ్వు ఎగ్జామ్ రాస్తావా? అక్కర్లేదన్నా అన్నాడు. మరి కనీసం నువ్వు ఎగ్జామ్ ఫీజులు ఏమన్నా అవన్నీ వాళ్ళే కట్టించుకుంటారన్నా అన్నాడు. ఆ సర్టిఫికేట్ వ్యాలిడ్ అవుద్దన్నా అన్నాడు. నువ్వేమైనా చదువుతావా? అబ్బాయి అంత అవసరం లేదన్నాను. ఎగ్జామ్స్ ఎవరు రాస్తారు? వాళ్ళే రాసుకుంటారన్నా. 1 నిమిషం, నువ్వు ట్రాన్స్ఫర్ చేశానని చెప్పిన అమౌంట్ ముందు క్యాన్సిల్ కొట్టు, నీ అన్రైచియస్ మనీ నాకు అక్కర్లేదు, అలాంటి పనికి మాలిన సొమ్ముతో నేను పరిశుద్ధ కార్యాలు చేయలేను, ఐఎమ్ సారీ, ప్లీజ్ బ్రేక్ ఇట్ ఇమీడియట్లీ, ఆపే ముందు అన్నాను. అదేంటన్నా అంత సీరియస్ అయిపోయారు? ఒకసారి మన ఇద్దరి మధ్యలో ఎప్పటి నుంచో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా అన్నాడు. ట్రాన్సాక్షన్స్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయని ముఖ్యం కాదు, నీకు అవినీతి పెద్ద సీరియస్గా లేదు అన్న విషయం నువ్వు చెప్పినప్పుడు నేను సమర్థించాల్సిన పని లేదు, నిన్ను ఖండించాల్సిన పని నాది. స్టాప్ ఇట్. నువ్వు ఇలాంటి తప్పుడు దోవలలో మంచి పనులు చేయడానికి నువ్వే ప్రయత్నం చేయలేవు. దేవుని ఎదుట దేవుని నీతి కలిగిన కార్యానికి నువ్వు పంపుతానన్నప్పుడు ఆనందించాను, అవినీతికరమైన పని చేసి దాన్ని సంపాదించుకుందాం అనుకునేటప్పుడు నేను నిన్ను ఆనందించలేను, నిన్ను గొప్ప చేయలేను, ఐఎమ్ సారీ, నాకు అక్కర్లేదన్న. ఎలా బిగ్ ఆర్గ్యుమెంట్, ఒక 1/2 hour ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత తను అన్నాడు, ఇప్పుడు నేను మా వాక్యం ప్రకారం అన్యాయం చేయడం మీరు ఒప్పుకోరు అంతేనా అన్నాడు. నేను ఒప్పుకోవడం కాదు, బైబిల్ ఒప్పుకోవట్లేదు, దేవుడు ఒప్పుకోవట్లేదు, నువ్వెలా ఒప్పుకుంటావు, నేను ఎలా ఒప్పుకుంటాను,
నాలా సమర్థించే పాస్టర్లు చాలా మంది ఉంటారు డబ్బులు పుచ్చుకుని. అది కుదరదు, దేవుని వాక్యం చెప్తుంది అన్యాయం చేయడం చేయకూడదు అలాగా, అంతే. సరే, మరి ఇప్పుడు ఎగ్జామ్ రాయమంటారు, అంతేనా? అంతే, రాయి. ఇప్పుడు చదవడం ఎలాగవుద్ది అన్నాడు. ఎలాగవుద్ది? జ్ఞానం ఇచ్చేవాడు ఎవడు? మరి ఇంకెందుకు భయం నీకు కానీ అన్న. మొత్తానికి అన్నామలై తమిళనాడు ఏదో యూనివర్సిటీకి అప్లై చేసి ఆన్లైన్ హాల్ టికెట్ పంపితే కానీ ఆ డబ్బులు తీసుకున్నాను. ఆడు ఆన్లైన్ హాల్ టికెట్ పంపించి చెప్పాడు, అన్నయ్య ఇదిగోండి హాల్ టికెట్, ఫీజు కట్టాను, ఆశ్చర్యంగా 4 నెలల్లోనే ఎగ్జామ్స్ ఉన్నాయంట, అన్ని పేపర్లో రాయాలి 17 పేపర్లు అన్నాడు. దేవుడు 17 పేపర్లో నువ్వు ఫెయిల్ అయినా నీ ఆనందిస్తాడు, నీకు ఉద్యోగం ఇస్తాడు. ఒక్కసారి రూపాయి ఖర్చు పెట్టి దొంగ సర్టిఫికెట్లు తీసుకుని వచ్చి ప్రజలను, ప్రభుత్వాలని, ఆ ఉద్యోగస్తులను నువ్వు మోసం చేయడం మొదలు పెడితే దేవుణ్ణి మోసం చేస్తున్నానన్న విషయం మర్చిపోతున్నావు. అన్యాయాన్ని ఆయన ఒప్పుకోడు. చాలా మందికి అన్యాయం నాట్ సీరియస్ ఇష్యూ, సిల్లిగా తీసుకుంటానికి ఇష్టపడతారు. జాగ్రత్త, శారీరకంగా చచ్చిపోయిన గొర్రెవు నువ్వు. అలాంటి అన్యాయం విషయంలో నువ్వు ఒప్పుకోవడానికి బైబిల్ ఒప్పుకోవట్లేదు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చెప్తుంది. 1 కొరింథియన్స్ 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? దట్స్ అ వార్నింగ్, డోంట్ యు నో దట్? అన్యాయమైన పనులు చేసి గొప్ప పనులు సంపాదించుకుందామని, అన్యాయంగా సంపాదించుకొని ఉన్నదానికన్నా ఎక్కువ సంపాదించేద్దామని, అసలు కన్నా ఎక్కువ లాభం సంపాదించుకుందామని, దిస్ ఆల్ అన్యాయం. కుదరదు. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి స్వతంత్రించుకోలేరు. నువ్వు సంఘంలో కొన్ని ఎన్ని సంవత్సరాలు బతుకుతావు, ఎన్ని సంవత్సరాల ఆత్మీయ జీవితం గురించి మోసపుచ్చుకుంటావు నీలో అన్యాయం ఉంచుకుని. ఏ అన్యాయం అయితే జరిగిందో ఇమ్మీడియట్ గా నీ అన్యాయానికి తగిన ప్రతిఫలం ఏంటంటే భూమి మీద శిక్ష, పరలోకానికి ఎంట్రీ లేదు. జాగ్రత్త, నీ గొర్రె ఎలా ఉందో. 4వ విషయం, చనిపోతాము, పాపమునకు వచ్చే జీతం ఏంటండి? ఇది ఓల్డ్ టెస్టిమెంట్ చెప్పిందా, న్యూ టెస్టిమెంట్ చెప్పిందా? న్యూ టెస్టిమెంట్ చెప్పినా కూడా మనకెవరికి భయం ఎంతమందికి ఉంది? మేము పాపం చేస్తే చచ్చిపోతాం అనే భయం ఎంతమందికి ఉందండి? భయం ఉంది కానీ పాపం చేయడం మానిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఉన్నారా? లేరు. ఈ గొర్రె యొక్క శారీరక లక్షణం ఏంటంటే పాప భీతి ఉంటుంది. పాప భీతిలో చచ్చిపోతామని సీరియస్నెస్ గా చెప్పినా కూడా వాళ్ళకి అంత పెద్ద సీరియస్ గా ఏముండరు. వాళ్ళ పాపాలు వాళ్ళు రొటీన్ గా చేసుకుంటూనే వెళ్ళిపోతారు. ఎవరు ఉన్నారు ఇక్కడ? చెక్ చేసుకో. నువ్వు శారీరకంగా బలహీన పడిపోయినటువంటి గొర్రెవి, నువ్వు ఇప్పుడు దేవుని కుటుంబం దగ్గరికి వచ్చేరావు, అయినా కూడా నువ్వు దేవుని పక్షమైన సంతోషాన్ని అనిపించలేకపోయిన గొర్రె అవుతున్నావు. 5వ విషయం ఏంటంటే ఈ గొర్రె కొన్ని లక్షణాలు, ఆశలు, నెరవేర్చుకోవడానికి ప్రణాళికలు, దారులు, నిరంతరము వెతుకులాటే ఈ గొర్రె. ఎలా దీవించబడతాం, ఎలా ఆశ నెరవేర్చుకుంటాం, ఏ దారిలో వెళితే మనం తొందరగా రీచ్ అవుతాం, నిరంతరము ఒకటే ప్రక్రియ. వెతుకులాట వెతుకులాట వెతుకులాట. ఈ షార్ట్ డిస్టెన్స్ వెతుకులాటలో వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే షార్టెస్ట్ దీవెనలు ఇచ్చే పాస్టర్ల కోసం, సంఘాల కోసం కూడా వెతుకుతారండి. ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే నిన్న ఒక ఆయన వచ్చాడు, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేస్తారా, మేము బెల్లంపల్లి వెళ్ళిపోవాలా అన్నాడు. బెల్లంపల్లి ఏముందండి, ఈ మధ్య అందరూ యెరూషలేం వెళ్తున్నారు కదా, నేను యెరూషలేం లాగా ఏమైనా బెల్లంపల్లి ఏమైనా ఉందా అని అడిగితే ఏం లేదండి, మరి ఆ హీలింగ్ ప్రేయర్ కోసం మేము వెళ్దాం అనుకుంటున్నాం, రిజర్వేషన్ చేయించుకున్నాం, పనిలో పని పార్వతీపురంలో మీ అడ్డా కూడా చెప్పారు, అందుకు ఇటు వచ్చాం, మీరు ఓకే అంటే ఓకే, ఇక్కడ ఓకే కాకపోతే అక్కడికి వెళ్ళిపోతాం అన్నాడు. బాబు ఫస్ట్ ట్రైలు బెల్లంపల్లి వెళ్ళు, నన్ను వదిలే. ఎందుకు? నీకు ఆల్రెడీ గురి ఎక్కడుంది? బెల్లంపల్లి. బెల్లంపల్లిలో దేవుడు ఉన్నాడా, ఇక్కడ దేవుడు ఉన్నాడా, ఎక్కడ దేవుడు ఉన్నాడు? అదే అర్థం కాలేదు మనుషులకి. మనుషులకు అర్థమవుతున్నది అలా ఏంటంటే వేర్ ఇస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్, తక్కువ దారి, తక్కువ ప్రయాస, తక్కువ కష్టం, ఎక్కువ లాభం, ఎక్కువ సంతోషం ఎక్కడ దొరుకుద్ది? ఎక్కడికి వెళ్తే మన తొక్కలు ఊడిపోతాయి, ముక్కలు రాలిపోతాయి, దెబ్బలు తగిలిపోతాయి, రక్తం గారిపోద్ది, గాయాలు అవుతాయి, కొట్లు కొట్టుకుని బయటకు రావాలి. ఇక్కడ ఇష్టపడరు. సమ్మగా, కమ్మగా, హాయిగా, దురద చెవులు కలిగి, మెత్తగా ఎక్కడ దొరుకుద్దా బోధ వెతుకుతారు. వీళ్ళకి శారీరకమైన విషయాలలో వీరు బలహీనపడినటువంటి గొర్రెలు వీళ్ళు గుర్తించండి. రోమపత్రిక 8వ అధ్యాయము, రోమన్స్ 8:13, 8-13. రోమపత్రిక 8వ అధ్యాయంలో 8వ అధ్యాయము 13వ వచనం, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఇందురు గాని ఆత్మచేత శరీరకులు చంపిన ఎడల జీవిస్తారు. శరీరానుసారంగా ప్రవర్తిస్తే ఏమవుతారు? మీరు చచ్చిపోవలసిన వారే. అయినా సంఘంలోకి వచ్చిన మనం
ఇప్పటికీ శరీరానుసారమే ప్రవర్తిస్తున్నారు. ఎన్నిసార్లు ఆత్మ సంగతులు చెప్తున్నా అవన్నీ రెండో చెవులను చెల్లిపోతున్నాయి. మన మనసులో మిగిలింది మాత్రం శరీరానుసారమైనటువంటి స్పందించే జీవితంలోనే బతుకుతున్నాం. ఇది చాలా ప్రమాదకరమైన హెచ్చరిక, గమనించండి. ఆరో విషయం ఏంటంటే, వీళ్ళకి సుఖానికి శ్రమకు విలువనివ్వరండి. ఎప్పుడు విలువను ఇవ్వలేరు. సుఖానికి శ్రమకు ఎప్పుడు విలువనివ్వరు. అంటే ఏంటో తెలుసా? ఈరోజు బాగా సుఖపడ్డాం అన్నాం అనుకోండి, రేపు ఎంతకంటే బాగా సుఖపడడానికి వెళ్తారు. ఈరోజు బాగా కష్టపడైనా సరే దాన్ని సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నాలు నిరంతరము క్రైస్తవుల్లోనే ఉంటాయండి, బయట వాళ్ళకి తెలీదు. వాళ్ళు కష్టపడే జీవులు ఎంత వస్తే అంత అని పోతూ ఉంటారు. కానీ క్రైస్తవుడు అలా కాదు. దేవునితో పోరాడుతాడు, ప్రార్థన చేస్తాడు, అవసరమైతే లంచాలు ఇస్తాడు దేవుడికి. నాకు అది ఇచ్చే, నీకు 10 ఇచ్చాను, నాకు 100 ఎందుకేమో 99 ఇవ్వాలి కదా నువ్వు అని చెప్పి రూల్స్ మాట్లాడతాడు. ఎంతసేపు ఎలాగ సుఖానికి ఇంకా మంచిది, ఇంకా గొప్పది, ఎంత రిస్క్ అయినా పర్వాలేదు, ఎంత శ్రమైనా పర్వాలేదు, మనం సంపాదించేసుకుని దాన్ని అనుభవించేయాలి. ఇది చాలా మందికి ఉన్నటువంటి దురాలోచన. ఇది శారీరకంగా చచ్చిపోయినటువంటి గొర్రె. 7వ అనుభవం ఏంటో తెలుసా? అనుభవంతో మోసపోతారండి వీళ్ళు. ఈ గొర్రెకున్న ప్రమాదం ఏంటి? అనుభవంతో మోసపోవడం. అనుభవంతో మోసపోవడం అంటే ఏంటి తెలుసా? ఎన్ని అనుభవాలు వచ్చినా వీళ్ళు మాత్రం నేర్చుకోరు, దాని ప్రకారం కొనసాగించరు. బోల్డ్ స్పిరిచువల్ పాఠాలు ఉంటాయి, అస్సలు రెక్లెస్ అనమాట. ఎన్ని పాఠాలు ఉంటున్నా కూడా ఏ మాత్రం చలనం ఉండదు. వాళ్ళు ఎప్పుడు ఒకేలాంటి పద్ధతిలోనే నడుస్తూ ఉంటారు. నేను మీకు 4 రకాల లక్షణాలతో ఒక గొర్రె తప్పిపోద్దని చెప్పాను. ఆ ఒక్క గొర్రె మొదటిది ఏ లక్షణాలు? భౌతికమైన విషయాలు, ముళ్ళ పొదల్లో. రెండవ లక్షణం శారీరకమైన విషయం. మూడవ లక్షణం ఏంటి? ఆత్మీయమైన లక్షణాల్లో ఎలా చచ్చిపోద్దో, ఎలా తప్పిపోద్దో గొర్రె చెప్తాను, పరిశీలించుకోండి. వీళ్ళెప్పుడు కూడా ఏంటంటే శరీరానికి వ్యతిరేకంగా ఉంటారు. లోపల వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు. బయటికి ఫ్లష్ ఒకేలాగా ఉంటారు. ఇక్కడ అందరూ కూర్చున్నారు చూసారా? అందరు నా వైపు చూస్తున్నారా? బైబిల్ చూసుకున్నారు, రాసుకున్నారు, ఇలాగే ఉంటారు. లోపల మాత్రం మీకు ఏం కావాలో తెలుసు. ఎనీబడీ హియర్? ఇక్కడికి ఎందుకు వచ్చారో మీకు తెలుసు, అసలు అక్కడే ఉన్నాయో తెలుసు, అక్కడి నుంచి ఏం కావాలో కూడా నీకే తెలుసు. ఏమండి, మీకేం కావాలో మీకు తెలిసినా దేవుడికి ఏమి ఇవ్వాలో ఎంత ఇవ్వాలో ఆయనకొక్కడికే తెలుసండి. ఒక సిస్టర్ గారు నా కోసం ప్రార్థన చేసి ఆమె అన్నారు, ప్రభువా పరలోకంలోనూ నీ బిడ్డకి ఇచ్చేయి. ఆశీర్వాదాలు పలికింది ఆవిడ. ద్వితీయోపదేశకాండం 32 పట్టుకుని, పరలోకంలో ఏమున్నాయి అవన్నీ ఇచ్చేయి, శరీరంగా ఫలాలు ఏం కావాలో అవన్నీ ఇచ్చేయి, ఆత్మలో ఏం ఫలాలు ఉన్నాయి అవన్నీ ఇచ్చేయి, వారి భౌతికమైన పరిస్థితుల్లో ఏవే ఆశీర్వాదాలు లోక సంబంధంగా వెండి బంగారము డబ్బు పదవి గౌరవము మర్యాద కావాలో అవన్నీ ఇచ్చేయి. ఇవన్నీ ప్రార్థన చేసేసావిడ. అంది, యేసయ్య నేను మీరు అడిగిన మనవులన్నీ కూడా మీరు పొందుకున్నారని నమ్మిన ఎడల మీరు మా ప్రార్థన ఆలకిస్తానన్నారు కాబట్టి మేము ఏకీభవించి నమ్ముతున్నాం, మీరు ఇచ్చినందుకు స్తోత్రం ఆమేన్ అని నువ్వు కూడా ప్రార్థన చేయ అని. అప్పుడు నేను ప్రార్థన చేశాను, ప్రభువా నువ్వు ఇప్పుడు ప్రార్థన వెనకో, నాకేమి ఇవ్వకో, నీకేమి ఇవ్వాలనుకుంటా ఒక్కటి ఇయ్య చాలు. మేమేం కోరుకున్నాం, మా కోరికలన్నీ మాకు తెలుసు, భూమి మీద నరకానికి తీసుకెళ్లేవే. ఈవిడ కోరినవన్నీ కోరుకుంటే నేను సేవ చేయను. నాకు ఆ భూమి మీద నువ్వు ఆస్తి బంగారం వెండి ఇచ్చి పెట్టావనుకో, అటు కాసుకోవడానికి చచ్చిపోతాను. నువ్వు నాకు చెప్పినటువంటి ఈ ఫలాలు ఏవో అన్ని ఇచ్చినాయి అనుకోండి, ఇంకా అన్నిటితోనూ వాటి కోసమే నా జీవితం గడిచిపోద్ది. నీవు కోరుకున్న పద్ధతిలో, నీవు ఆశిస్తున్న పద్ధతిలో నేను జీవించలేనయ్యా. నువ్వేమి కోరుకుంటున్నావు, నీవు నా గురించి ఏ ప్రణాళిక వేసుకున్నావు, ఏది ఇవ్వాలనుకున్నావు, ఆ ఒక్కడిచ్చినా పర్లేదు ప్రభువా, నీకోసం నమ్మకం ఉండేలాగా నాకు మాత్రం సహాయం చేయి ఆమేన్ అన్నాను. ఆవిడ లేచి అంది, నువ్వు చిన్నపిల్లోడు ప్రార్థనలో, పెద్దోళ్ళు ఆత్మ సంబంధులు ప్రార్థన చేస్తే నువ్వు వినడం నేర్చుకో, గర్వం ఉంది నీకు అంది ఆవిడ. మంచిదమ్మా, మీలాంటి హెచ్చరికలు నాకు దీవెనలు అవుతాయి, అలాగే ఎన్నైనా తిట్టండి, నేను పడతాను, అనవసరంగా దీవించమాకండి నన్ను. నా బైబిల్ చెప్తుంది ఏ రకమైన ఆత్మీయమైన బలహీనత ఏం చెప్తుందంటే, ఎంతసేపు లోపల ఏం కావాలో గుర్తుపెట్టుకుని వాటిని సంపాదించుకుందాం అనేటువంటి ప్రయత్నం ఎప్పుడు కూడా చేయకండి. నెంబర్ 1 మొదటి విషయం చెప్తాను మీకు ఎలా ఉంటాయో. బోల్డ్ సంగతులు విన్నాం. ఒక సంవత్సరానికి 53 వారాలు, 53 ప్రసంగాలు, ఆదివారాలు నువ్వు కరెక్ట్గా చర్చికి వస్తే 53 దాటి ఏ మంగళవారమో బుధవారమో శుక్రవారమో అని వెళ్ళావు అనుకోండి చర్చికి, అయ్యొక 53 ప్లస్ 53 106 ప్రసంగాలలో 10%, 10.6 ప్రసంగాలు నీ చెవుల్లో గుర్తుంటాయా? ఉన్నాయి అనుకుందాం. ఒక 10 ప్రసంగాలు గుర్తున్నాయి అనుకుందాం. ఆ 10 ప్రసంగాలను మనము చేపడతామా, బతికిస్తామా? వాటిని కొనసాగించడానికి చెయ్యి పెట్టి చేయటానికి ఇష్టపడతామా? అవి తెలుసు కాబట్టి అంత సీరియస్గా పడిపోక్కర్లేదని బతికిస్తామా? ఆలోచన ఏంటి?
బద్దకిస్తారు. వీడు ఆత్మీయమైన విషయాలలో చచ్చిపోయిన వ్యక్తి అండి. ఇది స్పిరిచువల్లీ ఆ వీక్నెస్ ఎక్కడ ఉందంటే ఈ గొర్రెలో ఆత్మీయ సంబంధంగా ఉన్నటువంటి మోసం చేసుకుంటుంది. ఇది విన్న సంగతులు చేపట్టనివ్వని బద్ధకం, ఎప్పుడూ బద్ధకమే. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఇప్పుడు చెయ్యి అన్నాం అనుకోండి, ఇప్పుడే ఎందుకు, మనకు తెలియదు ఏంటి, చేద్దాం చేద్దాం చేద్దాం, ఈరోజు అయిపోద్ది, రేపు చేద్దాం, రేపు అయిపోద్ది, ఎల్లుండి చేద్దాం, మొన్న వచ్చి మళ్ళీ చెప్తారు ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నానండి, చేయలేదండి అని. అది మళ్ళీ వస్తాను ఆ విషయంకి. రెండో విషయం ఏంటో తెలుసా, ప్రభువుకి ఏమి ఇష్టమో తెలుసు, అవి మాత్రం మర్చిపోతుంటాం. ప్రభువుకి ఏమి ఇష్టమో తెలుసు, అవి మాత్రం మర్చిపోతుంటాం, మిగిలిన అన్ని గుర్తుంటాయండి. మొన్న బ్రదర్ వచ్చి ఆయన అన్నారు, నేను విషయాన్ని చెప్తున్నాను అర్థం చేసుకోండి, ఆ వ్యక్తి ఎవరైనా ప్రశ్నించకండి. ఆయన వచ్చి అబ్బా మర్చిపోయానండి అన్నాడు. ఆయన పర్లేదండి, పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తాడు. అది ఒకవేళ నాకు అవసరతే అయితే ఖచ్చితంగా దేవుని ఆత్మ గుర్తు చేసి మీ చేత తెప్పించుండేది. అది మరుపు ఇచ్చిన వాడు కూడా దేవుడే, అందును బట్టి వందనాలు స్తోత్రాలు అన్న. ఒక వారం తర్వాత మళ్ళీ వచ్చి అబ్బా మర్చిపోయాను అన్నాడు. మళ్ళీ నా డైలాగ్ సేమ్. మూడో వారం మళ్ళీ అబ్బా మర్చిపోయాను. నాలుగో వారం నాకు డౌట్ వచ్చింది, అబ్బా మర్చిపోలేదు, ఏదో లోపల కెమిస్ట్రీ జరుగుతుంది, ఎందుకు ఇవ్వాలి, ఏమిటి పరిచర్య, ఎందుకు, ఏదో ప్రశ్నలు వచ్చాయి. ఇక ఎంతసేపు ఏమనుకుంటాడంటే దేవునికి ఏది ఇష్టమో తెలుసు, కానీ అది ఇవ్వడానికి ఏమవుతుంటుంది, మరిచిపోయే అలవాటు కొంతమంది కలిగి ఉంటారు. వీళ్ళు దీవించబడతారు కానీ ఆత్మీయ విషయంలో చచ్చిపోయిన వాళ్ళు. మూడో విషయం ఏంటంటే, ఎన్నిసార్లు ఆత్మ సంబంధమైన హెచ్చరిక వచ్చినా వీళ్ళు అస్సలు స్పందించరండి, అస్సలు స్పందించరు. భలే మాట్లాడారు కదా పాస్టర్ గారు, భలే చెప్పారు కదా, భలే తిట్టారు కదా, నిజంగా భలే లెఫ్ట్ రైట్ ఇచ్చారండి అంటారు, అంతే, స్పందించరు. స్పందించని హృదయాలు అంటే దిద్దుబాటు చేసుకోరు, సరి చేసుకోరు, ఒప్పుకోరు, విడిచిపెట్టరు, పశ్చాత్తాపడరు. ఈ గొర్రె ఎక్కడ ఉంటుందో చెప్పండి. సంఘం బయట ఉంటే వినపడదా దానికి? వినపడదు. సంఘంలో చేరిపోద్ది, కుటుంబంలో చేరిపోద్ది, తండ్రి ఇంటిలో చేరిపోద్ది. అయినా కూడా ఈ గొర్రెకి అస్సలు స్పందనలు ఉండవు. స్పందనలు లేనటువంటి దేవుని సంగతుల్లో దిద్దుబాటు లేకుండా ఉంటుందండి. నాలుగో విషయం ఏంటంటే, ఆత్మ క్రీస్తుకు వ్యతిరేకత చూపించదు. అంటే ఎలా ఉంటుందంటే, దేవునికి వ్యతిరేకమైన పద్ధతిలో చూపించకుండా ఉండడానికి వ్యక్తులను బాగా ప్రేమిస్తారండి. దేవుని వాక్య సంబంధమైన లక్షణాల దగ్గరికి వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా ఉదాహరణకి ఒక వ్యక్తి గురించి నెగిటివ్గా మాట్లాడకూడదు. ఎంతమందికి తెలిసి ఈ విషయం? ఏ వ్యక్తి గురించి వ్యతిరేకంగా ఒక పదాన్ని మాట్లాడకూడదు తెలుసా తెలీదా? మీ అందరికీ తెలుసు. యేసుక్రీస్తు వారు ఎప్పుడైనా వ్యతిరేకంగా ఎవరి గురించైనా మాట్లాడారా? ఆయన మాట్లాడలేదని తెలుసు. మనకి ఆ విషయం కూడా తెలుసు. మనం కూడా కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటామంటే, ఈ ఆత్మ సంబంధమైన గొర్రె ఏంటంటే దేవుని పక్షంగా ఆ నెగిటివ్ థింకింగ్ విషయంలో చాలా సీరియస్గా ఉంటారు. బట్ ప్రేమించాల్సింది ప్రేమించకుండా నువ్వు వ్యతిరేకత లేదు అనే భావం నీలో ఉంటే రెండు మోసాలేగా. ప్రేమించమని చెప్తున్న వాక్యము ద్వేషించొద్దు అని చెప్పింది. నువ్వేం చేస్తావంటే యేసు పక్షంగా ద్వేషించవు కానీ ప్రేమించవు. తేడా ఏంటో? కొంతమందిని మనం బాగా ప్రేమిస్తాం కానీ వారిని ద్వేషించం. కానీ దేవుని వాక్యం రెండింటిలో వేరుగా చెప్తుంది, అర్థం చేసుకోండి. తర్వాత విషయంకి వద్దాం. ఐదో విషయం, వాక్యానికి, ప్రార్థనకు, ఉపవాసానికి అసలు ఎక్కువ ప్రాధాన్యత ఉండదు. వాళ్ళకి అంత సీరియస్ భక్తిలోకి వెళ్ళడానికి ఇష్టపడరు. వారంలో ఒకరోజు ఉపవాసం ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 1 డే, వీక్లీ వన్స్. మొన్న డాక్టర్ గారు చెప్తున్నారు, లైపోసక్షన్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయని ఫాస్టింగ్ పెడుతున్నామండి అన్నారు. లైపోసక్షన్ అంటే కొవ్వు కరిగించుకోవటానికి 2 ప్రోబ్స్ తొడల్లో పెట్టి కొవ్వు తీస్తారు, తగ్గిస్తారు. అది చేయించడానికి కేసులు ఎక్కువ అవుతున్నాయని ఏం లేదు, వీక్లీ ట్వైస్ మీరు ఫాస్టింగ్ ఉండి 15 రోజుల తర్వాత వస్తే మేము చేస్తామని చెప్తున్నాం. వాళ్ళకి 15 రోజుల్లో సగం బరువు ఆటోమేటిక్గా తగ్గిపోతే తినరు కాబట్టి అన్నాడు ఆయన. అలాంటి ఉపవాసాలు ఏమైనా ఉన్నాయి ఇక్కడ? బరువు తగ్గే ఉపవాసాలు, పొట్టలు తగ్గే ఉపవాసాలు, ఇంకేవో తగ్గించుకునే ఉపవాసాలు అవి కాదు. ఆత్మ సంబంధమైన, ఆత్మను రెచ్చగొట్టి పురుగొల్పుకునే ఉపవాసాలు ఏమైనా ఉన్నాయా? ఎంతమంది చేస్తాం? పిల్లలు తిండి తింటలేదు అనే కంప్లైంట్లు ఈ మధ్య చాలా ఎక్కువైపోతున్నాయి. నేను ఒక తల్లి తన 4 పిల్లలు తిండి తింటలేదు ప్రార్థన చేయండి తీసుకొస్తే చెప్పాను. 4కి కూడా రోజు మార్చి ఈ రోజు నువ్వు తినకరా, సోమవారం నువ్వు తినకరా నాన్న, మంగళవారం నువ్వు తినక తల్లి, బుధవారం నువ్వు తినకరా నాయన, లక్షవారం నువ్వు తినకరా అమ్మ, శుక్రవారం నువ్వు తినకు, శనివారం మీ ఆయన తినద్దను, వారానికి ఒక రోజుకు ఒక ఉపవాసం ఉంటాడు, కంటిన్యూ చేయండి సైకిల్ అన్నాను. తింటలేదు బాబు అని ప్రార్థనకు వస్తే నువ్వు మొత్తం అనిపించేతనం ఏంటా అంది.
దేవుని పక్షమైన ఆత్మ సంబంధమైన తీవ్రతకు ఉపవాసించండి అని అంటే పిల్లలు తిండి తింటలేదని గోడపడతారు కానీ మనం ఉపవాసం ఉండడానికి ఇష్టపడలేకపోతున్నాం. ప్రతి ఒక్కరూ బాప్తిస్మం తీసుకున్న క్షణం నుంచి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ దే షుడ్ హ్యావ్ టు లెర్న్ ద ఫాస్టింగ్. వాళ్ళకి నేర్పించాలి. మీరు పిల్లలకి వారంలో ఒకరోజు వాళ్ళకి చక్కగా ఉపవాసం పెట్టండి. ఆ ఒక్కరోజు ఆదివారం పెట్టుకోండి, ఇంకా సూపరు. ఎంత సంతోషంగా ఉండొచ్చో. ఎందుకు? లోకమంతా ఆనందించే వేళ నువ్వు ప్రభు కొరకు సమర్పించుకున్నావు అనే తీవ్రత నీలో ఉంటే ఆత్మ తీవ్రతను ప్రభు గుర్తిస్తాడు. దానికి ఉపవాసం, అలాగే ప్రార్థన, అలాగే బైబిల్ చదవడానికి. క్రిస్టియన్ కమ్యూనిటీలోనే ఈ గొర్రెలు చాలా మంది లేకుండా ఉంటున్నారు. 6వ విషయం చెప్తాను. వీళ్ళు తీర్పులు, పోలికలు, తప్పులు వెతకడం, విమర్శ, స్వనీతి పరులై ఉంటారు. ఆత్మీయ రోగం కలిగినటువంటి ఈ గొర్రె ఎంతసేపు తీర్పులు తీరుస్తుంది, ఎంతసేపు విమర్శిస్తానే ఉంటుంది, ఎంతసేపు తప్పులు వెతుకుతూనే ఉంటుంది, ఎంతసేపు విమర్శ చేస్తూ స్వనీతిని వెతుక్కుంటూనే ఉంటారండి. స్వంత నీతి దేవుని నీతి అనుకుంటారు వాళ్ళు. స్వనీతి పరులు. వాళ్ళు ఎన్ని పరిస్థితులు వచ్చినా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచే చూస్తారు తప్ప వాక్యంలో నుంచి ఆ పరిస్థితుల నుంచి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయరు. 7వది, ఎప్పటికీ తీరని కోరికతోనే వీళ్ళు అడుగుతూ ఉంటారు కానీ చెయ్యరండి. అడుగుతూ ఉంటారు కానీ చెయ్యరు. ఈ లక్షణం ఎలా ఉంటుందో చెప్తాను. ఒక ఆమె వచ్చింది, అయ్యగారు నేను బాగా ప్రార్థనలో ఎదుగుదాం అనుకుంటున్నానండి, మీరు ప్రార్థన చేయండి అంది. నువ్వేం చేద్దాం, దేనిలో ఎదుగుదాం అనుకుంటున్నావు? ప్రార్థనలో ఎదుగుదాం అంటే ఇప్పుడు ఎవడు ఏం చేయాలి? కనపడినోడు కల్లా ప్రార్థన చేయాలి, అంతే కదా. అందుకు మొదలుపెట్టి నాతోనే అన్నాను. అదేంటండి మీరు మొదలు పెట్టాలి కదా, మీరు పాస్టర్ గారు, అయ్యగారు. ఇక్కడ అయ్యగోరులు అమ్మగోరులు ఎవరు లేరు. నువ్వు చేయడం మొదలుపెట్టు. నువ్వు ప్రార్థనలో ఎదుగుదాం అనుకున్నప్పుడు ఎవరు కనపడినా సిస్టర్ గారు మీకోసం నేను ఒక క్షణం ప్రార్థన చేయొచ్చా అని అడగండి. ప్రార్థన చేయించుకోవడానికి బోలు మంది దొరుకుతారు. మొదలుపెట్టి ఇక నీవు ఆత్మలో ప్రార్థనలో బాగా ఎదుగుతావని చెప్పాను. చాలా మంది ఏది కావాలో తెలుసు, వాటి గురించి ఆలోచిస్తూనే ఉంటారు, దాని గురించి ఏమీ చేయరండి. వీళ్ళు ఏమీ చేయరు. ఒక ఆవిడ అంది, నేను నిజంగా దేవుళ్ళు బాగా ఎదుగుదాం అనుకున్నాను. అయితే ఏం చేద్దాం అనుకుంటాం అంటే ఎదుగుదాం అనుకుంటున్నానండి అంతే. ఇప్పటికే ఆవిడ ఇక్కడ ప్రేరేపణ వచ్చి నుంచుంటే చూడండి నా కోసం ప్రార్థన చేయండి అని. ఏంటనంటే కారణం ఏమడదు, ఎదుగుదామని. ఎప్పటికీ ఎదగదు. ఎందుకు? ఎదగడానికి ఏమీ చెయ్యదు, ఎదగాలని అనుకుంటుంది అంతే. కాబట్టి ఇలా తీవ్రత కలిగినటువంటి వాళ్ళు, ఆత్మీయమైన మాంద్యం కలిగినటువంటి గొర్రెది 99 మంది ఒక చోట ఉంటాయి, ఈ ఒకటే సంఘంలో చేరుద్ది. ఈ సంఘంలో ఉండి ఇది ఆత్మీయమైన రోగం కలిగి ఉంది అన్న విషయం కూడా దానికి తెలీదు. ఎప్పుడు చూడ పరిశుద్ధమైన జీవితంలో ఉన్నానని అనుకుంటుంది. 4వ విషయం చెప్తాను. ఎన్నో విషయం ఇది? మొదటిది ఏంటి? భౌతికమైన రోగం. 2వది శారీరకమైనది. 3వది ఆత్మీయమైనది. 4వది హృదయ సంబంధమైనది. ఇది కొంచెం చిన్నగానే ఉంటుంది కానీ కొంచెం డేంజర్గా ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. నెంబర్ 1, హృదయం అన్నిటికంటే అనగానే నేనేం ఆలోచించానంటే శరీరంలో ఉన్న అన్ని అవయవాల కంటే, దాని అర్థం అది. బాడీలో చాలా పార్ట్లు ఉన్నాయి, అన్ని పార్ట్లలో గొప్ప డేంజరస్ పార్ట్ ఏంటి? అదండి. ఎందుకు? అది మోసకరమైనది, ఘోరమైన జబ్బు ఆల్రెడీ బై బర్త్ ఉంది. దానికి ఉన్న డిసీజ్ బై బర్త్ లోపల తయారయ్యింది అనమాట. ఏంటో చెప్తాను. మొట్టమొదటిది, నమ్ముద్ది అప్పుడే నమ్మదు. బైబిల్ని అప్పుడే బైబిల్ దేవుడు అంటది, అప్పుడే నిమిషంలో నమ్మడం మానేస్తుంది. ఎప్పుడైనా జరిగిందా నీకు అలాగా? హార్ట్లో ప్రాబ్లం, ఇక్కడ వాగ్దానము, దేవుని యొక్క వాగ్దానం. ఈరోజు వాగ్దానం ఏంటి? దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు, నిన్ను మర్చిపోలేదు, నీ పరిస్థితి మర్చిపోలేదు. అంటే నిన్ను చూసాడా లేదా? చూశాడంటే ప్రాబ్లం ఉంటే బాగు చేస్తాడా చేయడా? ఒకవేళ ఎలాంటి పరిస్థితులను అభివృద్ధి పరుస్తాడా దేవుడా? చేయడా దేవుడు? ఇన్ని తెలుసు. మంచి మాట ఇచ్చారు, స్తోత్రం అని చెప్పినోడు ఎవడు ఉండడు నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు మళ్ళీ ఆ సమస్య అలాగే ఉంది, కొంచెం ప్రార్థన చేయండి. ఆయన నిన్ను చూశాడమ్మా, అందుకే ఒక చిన్న మాట చెప్పండి వెళ్ళిపోతాను. ఇది ఘోరమైన గుండె జబ్బు కలిగిన మనుషులు. నేను ఎప్పుడు చెప్తుంటాను, ప్రార్థించడానికి నువ్వు దేవుని దగ్గరికి రావాలి, పాస్టర్ని తీసుకురాక మీడియేటర్ని. పాస్టర్ ప్రార్థన చేస్తాడు, విశ్వాసి నీ జీవితంలో ఉన్న స్థాయిని గుర్తిరిగి నీ గురించి దివారాత్రాలు ఆయన మొర్ర పెడతాడు. నువ్వు ఆయన మీద ఆధారపడుకో, నీవు నీ దేవునితో కనెక్షన్ పెట్టుకో. ప్రార్థన చేయడానికి మధ్యవర్తులు లేరు అని ఆ తెరను చింపిన యేసేను గుర్తించు. అయితే ఈ నమ్మకానికి అపనమ్మకానికి మధ్యలో బాగా ఊగిసలాడుతూ ఉంటాడు. ఇది అప్పటికప్పుడేనండి. బైబిల్ పట్టుకొని ఎంత బాగా మాట్లాడాడు, ఎంత మంచి మాట, అబ్బో భలే ఆదరణ వచ్చింది, భలే ధైర్యం వచ్చింది. ఏమన్నా అవుద్దంటారా? క్షణంలో మారిపోతారు వీళ్ళు. అంత నమ్మకం, అంత నమ్మకం. ప్రాబ్లం ఎక్కడ? హార్ట్. ఒక 31st నైట్
నీ భర్త ప్రభువులోకి రాబోతున్నాడు అని మాట చెప్పాను. వెంటనే ఆవిడొచ్చింది, మరి నాకోసం చెప్పారా అంది. డౌటు, అసలు అప్పుడే డౌటు. మా ఆయన మారడు, ఇంక నీకు ఏ వాగ్దానం నమ్ముతావు? నీ హార్ట్లో ప్రాబ్లం ఉంది, చూసుకో. ఈ గొర్రె చర్చిలో ఉన్నా ఒకటే, బయట ఉన్నా ఒకటే, నీ బతుకంత ఒకేలాగా ఉంటుంది. నెంబర్ 2, ఒప్పుకుంటుంది కానీ విడిచిపెట్టదు. హార్ట్ ఇష్యూ అండి ఇది ఒప్పేసుకుంటుంది. బైబిల్ వాక్యం చెప్తుండేటప్పుడు కన్నీరు ఖర్చేస్తూ ఉంటుంది ఒక పక్కన. మరుసటి రోజు మళ్ళీ అదే అలవాటు, సేమ్ టైం, సేమ్ ఇష్యూ, సేమ్ సిచ్యువేషన్, ఏం మారదు. నీ హృదయం నిన్ను మోసం చేసింది, తప్పు చేశానని ఒప్పుకుంటుంది. దేవుడు నాతో మాట్లాడుతున్నాడని చెప్పుద్ది సాక్ష్యాలు, కానీ ఇది రిపీటెడ్గా దాన్ని మాత్రం వదిలిపెట్టదు. జాగ్రత్త, నీ బలహీనత ఎక్కడుందో. నెంబర్ 3, క్షమించు క్షమించు క్షమించు. బైబిల్ మొత్తం పిండితే 2 అక్షరాలు వస్తాయి, 1 ప్రేమించు, 2 క్షమించు. ఇది బ్రహ్మాండంగా క్షమించేస్తారు కానీ మర్చిపోరు, అస్సలు మర్చిపోరు. ఫుల్గా ఏం చేస్తారు వీళ్ళు? యేసయ్యా నిజంగా మా అత్తయ్యని క్షమించేస్తున్నాను యేసయ్యా అంది ఒక ఆవిడ. ఆ తర్వాత చెప్పిందండి సాడీ లిస్టు, మా అత్తయ్య ఎన్ని పనులు చేసింది తెలుసా, నేను ఎన్ని క్షమించుకొచ్చానో తెలుసా, మీకేం తెలుసా అంది. అదేంటి నువ్వు క్షమించానన్నావు కదమ్మా ఇందాకంటే, అప్పుడు క్షమించానండి, ఎన్ని క్షమించానో మీకు తెలియాలని చెప్తున్నాను అంది. ఆయనకి తెలుసా తెలీదా? నువ్వు మర్చిపోయావా, గుర్తున్నాయా? ఇది గుండెలో జబ్బు కలిగి, హృదయంలో జబ్బు కలిగిన వ్యక్తి చేసే పని. 4వది 3వది క్షమిస్తుంది కానీ మర్చిపోదు. 4వది భలే ప్రేమిస్తుందండి, స్వార్థం మాత్రం వదిలిపెట్టదు. భలేగా ప్రేమిస్తుంది. ఎందుకు ప్రేమించాలి? దాని వెనక ఏదో ఉంది కాబట్టి ప్రేమించాలి, అంతే. ఒక బ్రదర్ వచ్చి చెప్తున్నాడు, మా అమ్మగారంటే నాకు చాలా ఇష్టం అండి, మా నాన్నగారంటే నాకు చాలా ఇష్టం అండి, వాళ్ళిద్దరిని నేను విపరీతంగా ప్రేమిస్తున్నానండి, నేను విపరీతంగా ప్రార్థన చేస్తున్నానండి అన్నాడు. పక్కన వాళ్ళ అమ్మగారు వచ్చింది, ఆస్తి కోసం అయ్యా అంది. ఒక్క క్షణం గుండె చొళ్ళు మంది. ఆస్తి కోసం వీడు వాళ్ళ అమ్మని నాన్న ఏం చేస్తున్నాడంట? స్వార్థం, స్వార్థం. లోపల ప్రతి ఒక్కడికి ఏదో ఒక స్వార్థమే. ప్రేమిస్తున్నవాడు అన్కండిషనల్ గా ప్రేమించిన క్రీస్తుని చూసి దానిని ప్రేమించడం మాని ఎంతో ఒక స్వార్థంతోనే ప్రేమిస్తున్నాడు. ఇది ప్రమాదం. నెంబర్ 5, లోబడిపోద్దండి. హృదయం భలే లోబడిపోద్ది. ఎంత అంటే ఇంకెంత, అయ్యగారు మీరు చెప్పినట్టు చేస్తాను అన్నట్టు లోబడిపోద్దండి. బైబిల్ చదవగానే దాని ప్రకారం చేయడానికి ఇష్టపడిపోద్దండి. లోపల తిరుగుబాటును మాత్రం మర్చిపోదండి. టైం వచ్చినప్పుడు తిరగబడు, రెచ్చిపో, స్పందించో, మాట్లాడు, ఓ డైలాగ్ అందించో, వదిలిపెట్టుకో. భార్యలరా మీ స్వపురుషులకు మీరు లోబడి ఉండండి, భర్తలరా మీ భార్యల్ని యాదవ మొహమ నోర్మై, ఇది ప్రేమించండి. బైబిల్ చెప్తుంది ప్రేమించండి, యాదవ మొహమ నోర్మై. ఈ భార్యలరా మీ భర్తలు లోబడి అంటే, దరిద్రం నిన్ను కట్టుకున్నాక నా బతుకంతలాగే తయారైంది. లోబడ్డం, ఇది లోబడ్డం. పిల్లలకు కూడా చెప్తున్నారు ఈ మధ్య, మీ నాన్న లాంటోడు బాబోయ్ అంటున్నారు. అంటే వాడికి ఏమర్థం అవుద్ది? మా నాన్న చెడ్డోడు కావచ్చు అని అర్థం అవుద్ది. బైబిల్ ఏం చెప్తుంది? లోబడమనా తిరగబడమనా? లోబడతారు. ఇక్కడ మాత్రం లోబడతారు, బాగా లోబడతారు. లోపల ఏముంటది? తిరుగుబాటు స్వభావం. ఇది హృదయ సంబంధమైన వ్యాధి కలిగిన గొర్రెవి నీవే. 6వది ఏంటో తెలుసా? జీవిస్తుందండి దేవుని వాక్య ప్రకారం. ఏం చేస్తుంది? జీవిస్తుంది. నటన మాత్రం మర్చిపోదు. నటన మర్చిపోని జీవితం అంటే ఏం చేస్తుంది? నటించడమా జీవించడమా? ఆత్మీయ జీవితాన్ని జీవిస్తూ నటిస్తూ ఉంటుంది. బయటికి భలే భక్తి, భలే శక్తి, భలే మాట, పాట, ఆట, విశ్వాసం. లోపల మాత్రం మరొకటి ఉంది, నటన జీవితం. జాగ్రత్త. 7వది ఏంటో తెలుసా? మాట్లాడితే మారిపోతుంది, మారిన దాన్ని జాగ్రత్తగా మార్చుకుంటూ ఉంటుందండి. మారిపోతూ ఉంటుంది, దానిని జాగ్రత్తగా మార్చుకుంటూ ఉంటుంది. అభిప్రాయాలు మార్చుకుంటూ ఉంటుంది, తిరిగి మళ్ళీ అభిప్రాయాలను కూడా మార్చుకుంటూ ఉంటుంది. మీకు ఎవరి మీద ఒకసారి దేవుని యొక్క మొదటి విశ్వాసాన్ని మీరు కడబట్టుకు చేపట్టండి అని బైబిల్ చెప్తుంది. మీకు ఇక్కడ కూర్చున్న మీరు నన్ను చూసి కానీ, ఈ పరిస్థితిలో ఉన్న విశ్వాసాలను చూసి కానీ, ఎవరినైనా ఒకళ్ళు చూసి మీరు ఒక అభిప్రాయానికి వచ్చారు. ఇప్పటికీ మీరు అదే అభిప్రాయంతో ఉన్నారా, మారారా? ఫస్ట్లో మీరు అనుకున్నట్లు ఇప్పుడు ఒకేలా ఉన్నారా, మారారా? ఎన్నిసార్లు మార్చుకున్నారు మీ అభిప్రాయం? ఇది మీ మోసం చేసే హృదయం చేసే పని. ఏమోనండి, వచ్చిన వెంటనే ఆ అబ్బాయి చాలా పర్ఫెక్ట్ అనుకున్నాం, ఆ తర్వాత బాబోయ్ చాలా డేంజరే. ఏం చెప్పింది నీ హృదయం? నిన్ను డేంజర్లు చూసి అభిప్రాయాన్ని మార్చేసుకోమని చెప్పింది. ఇప్పుడు నువ్వు మారిపోతా ఉంటావు. ఇప్పుడు నేను నీకు 4 రకాల జబ్బులు చెప్పాను. మొదటిది భౌతికమైంది, 2, 3, 4. ఇప్పుడు నువ్వు ఈ గొర్రెవా, ఈ 99లో ఉన్నావా? ఎక్కడున్నావు?
ఈ ఒక్కట్లో ఉన్నావా, 99లో ఉన్నావా? ఈ 4 విషయాలలో 99/1 అనే ఈక్వేషన్ కనుక నువ్వు చూస్తే ప్రతిసారి దేవుడు ఆ ఒక్కదాన్ని వెతుకుతున్నాడు. చూడండి, ఎవరిని? ఆ తప్పిపోయిన ఒక్కదాన్ని వెతుకుతున్నాడు. మళ్ళీ ఆయన వెతుకులాట ఎక్కడా? సంఘములో. ఇంతకు మునుపు అడవిలో, ఇప్పుడు సంఘములోకి వచ్చి తప్పిపోతున్న వ్యక్తులను వెతుకుతున్నాడు. ప్రభు సహాయం అడుగుదాం. ప్రభు, ఒకవేళ నేనే గనక ఈ 4గిట్లో ఏ లక్షణం నాలో ఉండి నేను తప్పిపోతున్నా, నేను నీ పరిచయ కొరకు నువ్వు కోరుకున్నావు కాబట్టి నేను ఆ పని చేయటం లేదు, నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేద్దాం.